కమిషన్ చైర్మన్ సంబంధించి స్పెషల్ గ్రీవెన్స్ రంపచోడవరం ఐటీడీఏలో ఉన్నట్లుగా ముందుగానే సమాచారం ఉంది. సమాచారం నిమిత్తం ఆదివాసులుగా వివిధ రిప్రజెంటేషన్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సుమారు 12 కావస్తుంది. ఇప్పటి వరకు దానికి సంబంధించి అధికారులు ఎవరు రాలేదు. ఇప్పుడే కమిషన్ చైర్మన్ గారు వచ్చి వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కమిషన్ చైర్మన్ గారికి అవమానం జరగటం అంటే ఆదివాసులకు అవమానం జరిగినట్లే. రాష్ట్ర ప్రభుత్వాన్ని క్లియర్గా ప్రశ్నిస్తున్నాం. మీరు అసలు ఎస్టీ కమిషన్ ఎందుకు నియమించారు? ఈ అధికారులు ఎస్టీ కమిషన్ గౌరవించినప్పుడు ఆ ఎస్టీ కమిషన్ రద్దు చేయండి. మీరు ఈరోజు ఎస్టీ కమిషన్ మీటింగ్ ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ గారు ఉండాలి, డిఓ గారు ఉండాలి, సంబంధిత రెవెన్యూ పంచాయతీ అన్ని స్థాయిల అధికారులు ఇక్కడ ఉండాలి. కానీ ఇప్పుడు 12 గంటలు కావస్తున్నా కానీ అధికారులు ఎవరు రాలేదు. కేవలం కమిషన్ వచ్చేసి చిన్న చూపుకి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మీరు ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్టీ కాబట్టి మీరు ఇంత చిలకలుగా చూస్తున్నారా? ఒక క్యాబినెట్ స్థాయి వాళ్ళ ఒక చైర్మన్ కమిషన్ అంటే ఈ రాష్ట్రానికి ఎస్టీలు అందరికీ ఒక జడ్జి స్థాయి అధికారిని మీరు ఇలా ఇది అవమానపరచడం కాదా? ఈ జిల్లా కలెక్టర్ మీద, ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ మీద, జిల్లా పిఓ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంఘాల పట్ల హిందరిస్తామని చెప్పి సత్తరిస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ.